ఏమైంది, పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఏమైంది, సోషల్ మీడియాను చూసిన అర్థమైపోతుంది కదా ఏం జరుగుతుంది అన్నది. స్టిల్ నౌ గ్యాస్ బండ 2,000 రూపాయలకి తక్కువ రావట్లేదు. ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మామూలు రేటుకే వస్తుంది, కానీ మిగతాది ఇది నడుస్తూనే ఉంది. ఇది నెంబర్ 1. అంటే అక్కడ ప్రభుత్వ చేతకానితనం మీడియా ద్వారా కవరేజ్ చేసుకుంటున్నటువంటి లక్షణము ఇప్పుడు రెండవ వర్గానికి ఉపయోగపడింది. పెట్రోల్ డీజిల్ ఎవడేం పీకుతాడులే అనే ధైర్యం వచ్చింది. వాస్తవంగా ప్రభుత్వ పాలన అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇది ఇవాళ పడుకుందాం రేపు లెగుద్దాం ఎల్లుండి చూద్దాం అనేటటువంటిది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. సాగిపోతున్నంతసేపు నా ఘనత అని చెప్పుకుంటున్నప్పుడు, అలా చెప్పుకోకపోతే ఇదంతా నిరంతర ప్రక్రియ అనుకుంటే బాగానే ఉండు. నా ఘనత అని సక్సెస్ఫుల్ అంతా నా ఘనత, ఫెయిల్యూర్ అయినప్పుడు ఎవరి మీద ఏలెత్తి చూపెడదాం అనుకున్నప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒరిజినల్గా జరిగినటువంటి పరిణామం మొన్న హైదరాబాద్లో తెలంగాణలో వచ్చింది కదా ఈ పెట్రోల్ డీజిల్ కొరత, 2-3 రోజులు అడావిడి, ఆ తర్వాత సెటరేట్ అయింది. ఆ టైంలో నుంచి మన రాష్ట్రంలో కూడా అతి ముందు జాగ్రత్త తీసుకున్నాను. ఈ అతి ముందు జాగ్రత్త ఏంటంటే బాటిళ్లలో కానీ డబ్బాల్లో కానీ పెట్రోల్ డీజిల్ పొయ్యొద్దు అనేటటువంటిది. ఎందుకంటే నేను మొన్న చూసా, బండిలో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తేను ఒక అతను సార్ ఒక్క నిమిషం అండి మీ అంటే